కులగణ అనేది యాక్చువల్గా భారతదేశంలో కులగణ ద్వారా ఈరోజు 15% ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్నారు. దాంట్లో కులాల కుంపటి ఈరోజు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ, బీసీ దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఓవరాల్ సమాజాన్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి కుట్ర తప్ప ఇది. దీనివల్ల ఎలాంటి లాభం ఉంటుంది? ఎందుకంటే 15% ఉన్నటువంటి ఇలా అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సంపద ఉన్నది, వాళ్ళ దగ్గర ఇండస్ట్రీస్ ఉన్నాయి. మెజారిటీ మీరు రోజు పార్లమెంటరీ బాడీలో చూస్తే నిజంగా ఈ బీజేపీ ప్రభుత్వానికి గాక నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఇలా బీసీలకు చట్టసభల్లో అవకాశం కలిపి రిజర్వేషన్స్ను అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా 52% ఉన్న బీసీలకు చట్టసభల్లో స్పేస్ లేదు. ఇలా అందరూ ఓపెన్ కేటగిరీతోనే పోటీ పడుతున్నారు. అది చేయాల్సిన అవసరం ఉన్నది తప్ప ఈ కులగణన ద్వారా ఎవరికి లబ్ధి చేకూర్చే పని కాదు. ఇది కంప్లీట్గా కన్ఫ్యూజన్ తప్ప. దీనివల్ల ఈరోజు బీసీలో చూసినట్టయితే ఈరోజు బలంగా ఉన్నటువంటి మున్నూరు కాపులు కావచ్చు, అదే యాదవులు కావచ్చు, తర్వాత మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో గౌడ్స్ కావచ్చు, అలా కొంతమంది మటుకే బెనిఫిట్ పొందుతారు. ఈరోజు ఎంబీసీలు అనబడేటువంటి సంచార జీవులందరూ కూడా, సంచార జాతులు కూడా ఈరోజు బీసీలలో ఉన్నారు. అంటే మెజారిటీగా అంటే రిజర్వేషన్ ఫలాలు కానీ, అధికారం కానీ, చిన్న చిన్న అవకాశాలు అన్ని కులాలకు అందట్లేదు బీసీలలో. బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, పూలే గారు కానీ, తర్వాత ఈరోజు మండల్ కమిషన్కు ముందున్నటువంటి చాలా కమిషన్లలో నివేదికలు ఉన్నాయి క్లియర్గా. కాబట్టి బీసీ కులగణన వల్ల ఉన్నటువంటి బీసీలలో ఒక కన్ఫ్యూజన్ అవుతుంది. మోడీ గారు ఏదైనా చేయదలుచుకుంటే ఈరోజు ఎస్సీలో కూడా ఈరోజు సంచార జాతులు ఉన్నాయి, అదేవిధంగా బీసీలలో కూడా సంచార జాతులు ఉన్నాయి. వాళ్ళకి ఈరోజు ఎడ్యుకేషన్లో స్పేస్ లేదు, అదేవిధంగా యూనివర్సిటీస్లో స్పేస్ లేదు, ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్స్లో కూడా ఎలాంటి ఆపర్చునిటీ లేదు. కాబట్టి దీనికి ఒక సపరేట్ నివేదిక వేయాల్సిన అవసరం ఉన్నది. మోడీ గారికి ఏదైనా ఆలోచన ఉంటే ఈ దేశంలో ప్రజలకు జరగాలనుకుంటే ఈరోజు దానికి ఒక సపరేట్ నివేదిక ఇవ్వాల్సి వస్తుంది తప్ప వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళ పార్టీ లీడర్స్ ఇచ్చే నివేదిక వల్ల ప్రజలకు నష్టం జరిగే ఆలోచన ఉంటుంది తప్ప ఎలాంటి లాభం అయితే జరగదు. ఏదైతే కులకరణ జరుగుతున్నారో అందువల్ల ఏదైతే ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు ఎక్కడున్నా కానీ వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉంటే, లేకపోతే రాజకీయ లబ్ధి కోసమే ఈ కులకరణ చేస్తున్నారు. ఈ దేశంలో ఫస్ట్ నుంచి బీసీలు కానీ ఎస్సీని కన్ఫ్యూజ్ చేస్తూ వస్తున్నారు. కొద్దిసేపు రిజర్వేషను అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఈ రిజర్వేషన్ కూడా అంబేద్కర్ ఫస్ట్ ఆమోదించలేదు. అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే భారతదేశంలో రిజర్వేషన్ వద్దని చెప్పింది అంబేద్కర్ గారు. ఎందుకు వద్దన్నారంటే భారతదేశంలో రిజర్వేషన్ కంటే కూడా అతి శక్తివంతమైన ఆయుధం ఏదైతే ఉందో అది కమ్యూనల్ అవార్డు. ఆ కమ్యూనల్ అవార్డు ద్వారా 2 ఓట్లు అనేవి వస్తాయి. అంటే రిజర్వేషన్కి సంబంధించిన వ్యక్తి నిలబడతాడు, అదేవిధంగా కామన్ వ్యక్తి నిలబడతాడు. ఒక వ్యక్తికి 2 ఓట్లు ఇవ్వడం వల్ల తన సామాజిక వర్గమో తనకు నచ్చిన వానికి ఓట్లు వేసుకోవచ్చు. అదేవిధంగా కామన్గా పార్టిసిపేషన్ ఏదైతే ఎలక్టోరల్ పార్టిసిపేషన్లో వేయొచ్చు అనేది చెప్పిండు. కాబట్టి రిజర్వేషన్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని భారతదేశంలో ఒక ఆలోచన ఏంటంటే రిజర్వేషన్స్ అనేవి సామాజిక అసమానతలు పోవాలని తీసుకొచ్చినటువంటి ప్రాతిపదికన. వీళ్ళేమంటారు, దాన్ని ఆర్థిక సమానత్వంగా చూస్తున్నారు. దానివల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది. దాన్ని సామాజిక అసమానతలు పోవాలి. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థలో ప్రధానంగా అన్టచబిలిటీ ఉంది, తర్వాత ఈక్వాలిటీ లేదు, ఈక్వల్గా జీవించే పరిస్థితి లేదు. అది కాకుండా అందులో ఫైనాన్షియల్ జస్టిస్ జరగాల్సిన, అంటే రిచ్ అండ్ పూర్ కాంబినేషన్ ఉంది. ఇవన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మనము ఈ కులగణన కానీ వీదంతా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ఆలోచననే ఉంది. నిజంగా మోడీ గారికి ధైర్యం ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి అద్వానీ కానీ సరే ఈ దేశంలో ఉన్నటువంటి రకరకాల ఆలోచనల నిమిత్తం ఆర్ఎస్ఎస్ ఏదో చేద్దామనుకుంటే దానివల్ల బాగా నష్టం జరుగుతుంది.